ఇటు బైక్ ఇటు రాగానే ఇక ఇటు వస్తుండే ఇక చూడు కథ నలుగురు ఉన్నారు. ఆడొకడు నలుగురు మొత్తం పెద్ద మూట. నాది హస్బుల్ గ్రామం బిచ్కుంద మండలం. నేను ఈరోజు 2 గంటల ప్రాంతంలో హస్బుల్ గ్రామం నుండి బయలుదేరి నిజామాబాద్ ఎస్బీఐ బ్రాంచ్కి రావడం జరిగింది. నా కొంత అవసరాల నిమిత్తం మరియు కొంత హాస్పిటల్ పర్పస్ మా అన్నయ్యకి పంపడానికి 8 lakhs అనేది చెక్ ద్వారా నేను అమౌంట్ విత్డ్రావల్ చేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో. దీని తర్వాత నేను విత్డ్రావల్ చేసుకున్న తర్వాత నేను రిలయన్స్ మార్ట్ దగ్గర కొద్దిగా ఆపి ఒక 10 నిమిషాలలో షాపింగ్ చేసుకొని ముగించుకొని వచ్చేంత వరకు అంటే నా బ్యాగు నా కారు యొక్క అద్దం పలగొట్టి వెనుక డోర్లో నుండి బ్యాగ్ తీసుకొని ఎవరు వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను వెంటనే పక్కన కొంతమందికి అడగడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్పీ సార్కి. సో అది ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసి నా డబ్బులు ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. బాన్స్వాడలో ఈరోజు యాదవరావు ఎస్బీఐ బ్యాంక్ పోయి 3 గంటల ప్రాంతంలో తన అవసరాల నిమిత్తము 8 lakh రూపీస్ అని డ్రా చేసుకున్నాడు. తర్వాత రిలయన్స్ దగ్గర పోయి షాపింగ్ చేద్దామని చెప్పి కారు బయట పార్క్ చేసి షాపింగ్లోకి పోయింది. అదే టైంలో అతను వాచ్ చేస్తున్న గుర్తు తెలియని దొంగలు ఆ కారు గ్లాస్ పగలగొట్టి అందులో ఉన్న 8 lakhs రూపీస్తో ఉన్న బ్యాగ్ను దొంగతనం చేసి తీసుకుపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. మాకు క్లూస్ ఉన్నాయి, తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాం. సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఇంకా మాకు వేరే క్లూస్ ఉన్నాయి, అది తప్పకుండా తొందరగా పట్టుకొని ఇటు బైక్ ఇటు రాగానే ఇక ఇటు వస్తుండే ఇక చూడు కథ. నలుగురు ఉన్నారు. ఆడొకడు నలుగురు మొత్తం పెద్ద మూట. నాది హస్బుల్ గ్రామం బిచ్కుంద మండలం. నేను ఈరోజు 2 గంటల ప్రాంతంలో హస్బుల్ గ్రామం నుండి బయలుదేరి నిజామాబాద్ ఎస్బీఐ బ్రాంచ్కి రావడం జరిగింది. నా కొంత అవసరాల నిమిత్తం మరియు కొంత హాస్పిటల్ పర్పస్ మా అన్నయ్యకి పంపడానికి 8 lakhs అనేది చెక్ ద్వారా
నేను అమౌంట్ విత్డ్రావల్ చేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో. దీని తర్వాత నేను విత్డ్రావల్ చేసుకున్న తర్వాత నేను రిలయన్స్ మార్ట్ దగ్గర కొద్దిగా ఆపి ఒక 10 నిమిషాలలో షాపింగ్ చేసుకొని ముగించుకొని వచ్చేంత వరకు అంటే నా బ్యాగు నా కారు యొక్క అద్దం పలగొట్టి వెనుక డోర్లో నుండి బ్యాగ్ తీసుకొని ఎవరు వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను వెంటనే పక్కన కొంతమందికి అడగడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్